స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా అనంతపురం జిల్లా గుంతకల్ రైల్వే క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన జాతీయ జెండా ర్యాలీని ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి, స్థానిక ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ముఖ్య అతిథులుగా హాజరై ఈ ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థులు, పలు ప్రజా సంఘాలు, పట్టణ ప్రజలు, ముస్లింస్, మైనార్టీ సోదర సోదరీమణులు జాతీయ జెండాతో భారీ ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. ఈ ప్రదర్శన పట్టణంలోని రైల్వే క్రీడా మైదానం నుండి ఎన్టీఆర్ సర్కిల్ మీదుగా పొట్టి శ్రీరాములు కూడలి వరకు స్వతంత్ర సమర యోధులను స్మరించుకుంటూ ఈ భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం పొట్టి శ్రీరాములు సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన తిరంగా కార్యక్రమంలో పాల్గొని మన దేశ స్వతంత్రం కోసం ప్రాణాలు విడిచిన అమరవీరులను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. ముందు వచ్చే రోజైనా కూడా ఈ రోజే ముందుగా శుభ సూచకంగా స్వతంత్ర దినము జరుపుకునే ఒక అదృష్టంగా మీ అందరి ముందు నేను ఇక్కడ మాట్లాడేదాన్ని కూడా అదృష్టంగా భావిస్తానని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నా. ఈరోజు దేశాలలోనే పవిత్రమైన, ప్రశాంతమైన, పవిత్రత, అన్ని కులాలకి సమానత్వం కలిగించే దేశం ఏదైనా ఉందంటే ఒక భారతదేశం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేసుకుంటున్నా. అన్ని కులాలు, అన్ని మతాలుగా సమానత్వం తీసుకొచ్చి ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా మన దేశాన్ని కాపాడుకునేదానికి ఆయన ఎంత వయసు అయినా కూడా ఈరోజు వేరే ఇతర దేశానికి ఆదర్శంగా నిలిచిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఒక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం. అదేవిధంగా మన రాష్ట్రానికి వస్తే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రజల కోసం ఎల్లవేళలా బాగుండాలా, ప్రజలు బాగుంటేనే రాష్ట్రాలు బాగుంటాయి, దేశాలు బాగుంటాయి అనే ఒక మంచి విధానంతో ఈరోజు పరిపాలన చేస్తున్నారు. కాబట్టి ఈరోజు ఐకమత్యమే మహాబలం అనే దానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి చెప్పగలను. 79 సంవత్సరాలైన సందర్భంగా గ్రామ గ్రామాన ప్రతి నియోజకవర్గంలో, ప్రతి పట్టణంలో కూడా తిరంగా ర్యాలీ అంటే జాతీయ జెండాను చేత పట్టుకొని మేము ఈ దేశం కోసం బతుకుతున్నాం, ఈ దేశాన్ని ప్రేమిస్తా ఉన్నాం, ఈ దేశం కోసం ఈ